కులతత్వం అనేటువంటి అంశం నుంచి తక్కువలో తక్కువగా ఒక్క మార్కైనా కనీసం వచ్చేటువంటి అవకాశం ఉంది. చాలా సింపుల్. దీనికి సంబంధించి కులతత్వం అంటే ఏంటి? అసలు దేన్ని కులతత్వం అంటాం? కులానికి, కులం అనేటువంటి భావనకి, కులతత్వానికి తేడా ఏంటి? కులతత్వం అనేది ఎందుకు ఆవిర్భవిస్తుంది? కులతత్వం ఏ రూపాల్లో మనకి సమాజంలో ప్రస్ఫుటమవుతుంది? ఏన్షియంట్ పీరియడ్లో అంటే స్వతంత్రం రాకముందు ఈ మోడర్నైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ రాకముందు కులతత్వం ఎలాంటి ధోరణులు కలిగి ఉండేది? ప్రస్తుత కాలంలో కులతత్వం ఎలాంటి ధోరణులు కలిగి ఉంది? కులతత్వం అనేటువంటి ఆలోచన ధోరణిలో ఎలాంటి మార్పు మనకి వస్తూ ఉంది? సో దాంతోపాటు కులతత్వాన్ని ప్రదర్శించడం వల్ల సమాజంలో ఎలాంటి దుష్పరిణామాలు సంభవిస్తూ ఉన్నాయి? అలాంటి దుష్పరిణామాలు లేదా అలాంటి దాడులు, అన్రెస్ట్కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఎక్కడెక్కడ జరిగినాయి? కంచికచర్ల కోటేశ్వర కావచ్చు, కారంచేడు సంఘటన కావచ్చు, చుండూరు సంఘటన కావచ్చు, పూలందేవి సంఘటన కావచ్చు, రణబీర్ సేన కావచ్చు. సో ఫరీదాబాద్లో శిశువులని అది సజీవ దహనానికి సంబంధించినటువంటి సంఘటన కావచ్చు, పరువు హత్యలు కావచ్చు. సో ఇలాంటి ఎక్కడెక్కడ జరిగినాయి కొంచెం ఆ డేట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో కులతత్వాన్ని నిర్మూలించడానికి కొంతమంది సమాజ శాస్త్రవేత్తలు, కొంతమంది మేధావులు కొన్ని కామెంట్లు చేసినారు. అంటే ఏమి చేస్తే మనం కులతత్వాన్ని నిర్మూలించవచ్చు సమాజం నుంచి అని. సో ఈ రకంగా అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 5 years ప్లాన్స్ని సరిగ్గా అమలు చేయడం వల్ల కులతత్వాన్ని తగ్గించవచ్చు అని ఒకరు అన్నారు. అలాగే కోఎడ్యుకేషన్ వల్ల కులతత్వాన్ని తగ్గించవచ్చు అని కొందరు అన్నారు. తర్వాత సోషియో ఎకనామిక్ ఈక్వాలిటీ వల్ల కులతత్వాన్ని తగ్గించవచ్చని, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ద్వారా కులతత్వాన్ని తగ్గించవచ్చని, లేదండి తరతరాలుగా మనకి ప్రస్తుత కాలంలో కులతత్వం అనేటువంటి భావన, కులం అనేటువంటి భావన అంతరించిపోతుందని కొందరు అభిప్రాయపడ్డారు. సింపుల్గా ఇక్కడ 4 స్టేట్మెంట్లు ఇస్తారండి. 5 year ప్లాన్స్, కులతత్వానికి సంబంధించిన కామెంట్లను మరియు అవి చేసిన వారిని సరిగ్గా జతపరచండి. 5 year ప్లాన్స్, కోఎడ్యుకేషన్, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్, సోషియో ఎకనామిక్ ఈక్వాలిటీ. తర్వాత ఇక్కడ ఎంఎన్ శ్రీనివాస్, ఐరావతి కార్వే, యోగేష్ అండ్ లక్ష్మణ. ఇక్కడ 4 ఇచ్చినప్పుడు ఈ 4ంటిని ఎవరు ఏ కామెంట్ అన్నారో మనం యాడ్ చేయాల్సి అంటే కలపాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి చుండూరు సంఘటన ఏ సంవత్సరంలో జరిగింది? కంచికచర్ల కోటేశ్వర సంఘటన ఏ సంవత్సరంలో జరిగింది? పూలందేవి ఏ కులస్తులపై కులపరమైనటువంటి దాడులను చేసింది? సో ఈ క్రింది వల్ల కులతత్వానికి దోహదపడే అంశం ఏది? ఈ క్రింది వల్ల కులతత్వానికి దోహదపడని అంశం ఏంది? కులతత్వం అనగా అని 4 స్టేట్మెంట్లు ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ కులతత్వం అనగా 1, తన కులంపై విపరీతమైనటువంటి అభిమానాన్ని కలిగి ఉండడం. 2, తన కులంపై అభిమానాన్ని కలిగి ఉండడంతో పాటు ఇతర కులాల వారిని ద్వేషించడం. 3, సమాజంలో రకరకాల వనరుల మీద, ఆదాయం మీద, అధికారం మీద పెత్తనాన్ని చెలాయించేటువంటి ప్రయత్నం చేయడం. 4, ప్రాబల్య కులం అనేటువంటి భావనని ముందుకు తీసుకెళ్తూ సమాజంలో కులపరమైన పెత్తనాన్ని, అన్ని కులాల మీద పెత్తనాన్ని చెలాయించేటువంటి ధోరణిని ప్రదర్శించడం. సో ఈ రకంగా చూసుకుంటే మనకి 2, 3, 4 ఈ 3 ఆప్షన్లు కరెక్ట్ అవుతాయి. మొదటి ఆప్షన్ సగమే కరెక్ట్ ఉంటుంది. ఇక కులతత్వం అంటే తన కులం మీద సొంత అభిమానాన్ని కలిగి ఉండడంతో పాటు ఇతర కులాల మీద కూడా ద్వేషాన్ని కలిగి ఉండడం. కులతత్వం అంటే నా కులమే గొప్పది, నా కులమే ప్రతిష్ట కలది, నా కులానికి ఎక్కువ రిజర్వేషన్లు ఉండాలి, నా కులానికి అవకాశాలు రావాలి, సో రాజకీయాల్లో మాకు ఎక్కువ అవకాశాలు రావాలి, మాకు ప్రయోజనాలు కల్పిస్తేనే ఓటేస్తాం, మా కార్పొరేషన్ పెడితేనే ఓటేస్తాం. సో అనేటువంటి అంటే కులంలో ఉన్నటువంటి సభ్యులందరి బాగు కోసం పనిచేస్తూ దానికి రాజకీయాలని లింకప్ చేయడం అనే దాంట్లో మనకి కులతత్వం ప్రస్ఫుటంగా అవపడుతుంది. మనకి రజనీష్ కొఠారి అనేటువంటి శాస్త్రవేత్త క్యాస్ట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ అనేటువంటి గ్రంథంలో, రజనీష్ కొఠారి క్యాస్ట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ అనేటువంటి గ్రంథంలో కులము ప్లస్ రాజకీయము కలిసి కులతత్వంగా మారుతుంది అని అభిప్రాయపడ్డది. అంటే ఇక్కడ కులము వేరు, కులతత్వం వేరు. కులం అంటే మనకు తెలుసు అంతర్వివాహ సమూహం, ఒక వృత్తిని కలిగి ఉండడం, క్లోజ్డ్ గ్రూపు, ప్రత్యేక సంస్కృతిని, వేషధారణని కలిగి ఉండడం, వారసత్వంగా ఒక తరం నుంచి ఒక తరానికి ట్రాన్స్మిట్ అయ్యేది, సామాజిక గతిశీలతకు అవకాశం లేనటువంటిది, సామాజిక స్థరీకరణకు భారతదేశంలో ప్రధానమైనటువంటి రూపము. దీన్ని కేట్కర్ అనేటువంటి శాస్త్రవేత్త ముందుగా తీసుకొచ్చినాడు హిస్టరీ ఆఫ్ క్యాస్ట్ ఇన్ ఇండియా అనేటువంటి పుస్తకంలో. సో అది వర్ణ వ్యవస్థ నుంచి వచ్చిందని కొందరు, జాతి వ్యవస్థ నుంచి వచ్చిందని కొందరు, సంస్కారం నుంచి వచ్చిందని కొందరు రకరకాలుగా చెప్పినారు. సో అలా ఉమ్మడిగా కొంతమంది వ్యక్తులు కొన్ని ఆచారాలకు, తమదైన ఆచారాలు, తమదైన వృత్తులు, తమదైన సంస్కృతికి కన్ఫైన్ అయ్యి ఉండి జీవన విధానానికి కొనసాగిస్తే ఆ సమూహాన్ని సటన్ క్యాస్ట్, దానికి ఒక పేరు ఉంటుంది. ప్రతి కులానికి ఒక దేవుడు ఉంటాడు, ప్రతి కులానికి ఆచార వ్యవహారాలు ఉంటాయి. ఇక్కడ వచ్చిన చిక్కాలు ఏంటంటే మా దేవుడు గొప్ప, మా తుడుం దెబ్బ గొప్ప, మా డోల్ దెబ్బ గొప్ప, మా నంగార బేరు గొప్ప, లేకపోతే మా ఉత్సవాలు గొప్ప, లేకపోతే మా ఆచారాలు గొప్ప, మాకు సరైన అవకాశాలు రావట్లేదు,
వేరే కులం వాళ్ళు మమ్మల్ని తొక్కేస్తున్నారనే అభద్రతా భావం, లేదా సమాజంలో రాజకీయాల్లో అవకాశాలు ఎక్కువగా ఆర్థికపరమైనటువంటి అంశాల మీద ఎక్కువగా అంటే వాటిని ఎక్కువగా అందిపుచ్చుకోవడం కోసము ఇతర కులాలను తొక్కేసేటువంటి ప్రయత్నము. అంటే కొన్ని కులాల్లో ఇతర కులాల పట్ల అభద్రతా భావం వల్ల ఇతర కులాలను నెట్టేసి మనం ముందటికి వెళ్ళాలి, ఎక్కువగా మొబిలైజ్ కావాలి, సమాజంలో ఉన్న అవకాశాలన్నీ మన కులస్తులే పొందాలి అనేటువంటి ఒక సంకుచిత ధోరణి, ఇలాంటి అంటే కులం అనేటువంటి బేస్ మీద స్వార్థం, రాజకీయం, సో ఇతర కులాల పట్ల ద్వేషం అనేటువంటివి ఏర్పడ్డప్పుడు కులమే కులతత్వంగా మారుతుంది. కాబట్టి కులము ప్లస్ తన కులం పట్ల లాభదాయక మనస్తత్వము ప్లస్ ఇతర కులాల పట్ల అకారణమైనటువంటి ద్వేషాన్ని చూపడం, ఇతర కులాలను అణగదొక్కాలనేటువంటి ప్రయత్నం చేయడం, ఇతర కులాల మీద పెత్తనాన్ని చూపెట్టేటువంటి ప్రయత్నం చేయడం. సో దీన్ని మనం క్యాస్టిజంగా మనం చెప్పుకుంటాము. సో ఫణిక్కర్ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త కుల లాభదాయానికి పాటుపడేటువంటి మనస్తత్వాన్నే కులతత్వం అన్నాడు. అడగచ్చు, ఈ క్రింది వారిలో కుల లాభదాయానికి పాల్పడేటువంటి మనస్తత్వాన్ని లేదా ఐడియాలజీని, భావజాలాన్ని కులతత్వము అని పేర్కొన్నది ఎవరు? ఫణిక్కర్, సుశీల్ చంద్ర, రామహుజా, మకైవర్ అంటాడు. కాబట్టి ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. కుల లాభదాయానికి పాల్పడేటువంటి మనస్తత్వాన్నే మనం కులతత్వం అని ఫణిక్కర్ పేర్కొన్నాడు. అలాగే సుశీల్ చంద్ర అనేటువంటి శాస్త్రవేత్త గుడ్డిగా సమూహ విధేయతను పాటిస్తూ తన కులం పట్ల అభిమానాన్ని కలిగి ఉంటూ ఇతర కులాల పట్ల అకారణమైన ద్వేషాన్ని కలిగి ఉంటూ ప్రవర్తించేటువంటి ధోరణినే కులతత్వం అని చెప్పినాడు. సో ఈయన ఇంకో మాట ఏం చెప్తారంటే చాతుర్వర్ణ వ్యవస్థ, తన కులం పట్ల అభిమానం, ఇతర కులాల పట్ల ద్వేషము, గుడ్డిగా సమూహ విధేయతని అనుకరించడం. అంటే తన సమూహానికి మంచి జరుగుతుందా లేదా అది మాత్రం ఆలోచిస్తాడు. అంటే తన సమూహానికి, తన కుల సమూహానికి మంచి చేసేటువంటి ప్రయత్నంలో సమాజంలో ఉన్నటువంటి ఇతర కులాలకి ఏమైనా హాని జరుగుతుందా అనేది ఆయన పట్టించుకోడు. అంటే సోషల్ ఈక్వాలిటీ, సోషల్ జస్టిసు, ఫ్యాటర్నిటీ, సో ఇవన్నీ యూనివర్సల్ వాల్యూస్, సోదరభావము, సమానత్వము, సామాజిక న్యాయము. సో ఇవన్నిటి పక్కన పెట్టి లేదు మాకే 20% రిజర్వేషన్లు కావాలని, లేకపోతే పలానా కార్పొరేషన్లు అక్కడ మా జనాభా ఎక్కువ ఉంది, మా కార్పొరేషన్లు కావాలని, మాకు సీట్లు ఇన్ని కావాలని, లేదా మాకు బడ్జెట్లో మా క్యాస్ట్కి సపరేట్గా బడ్జెట్ పెట్టమని. సో అంటే తన కులము లాభదాయం పొందడం కోసం, తన కులము విధేయత కోసం, తన కులము అభివృద్ధి చెందించడం కోసం ఇతర కులాలకు సంబంధించిన ఇంట్రెస్ట్ను పట్టించుకోకుండా గుడ్డిగా తన కులానికి సంబంధించినటువంటి సమూహ విధేయతను పాటించడమే కులతత్వం అని సుశీల్ చంద్ర అభిప్రాయపడడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఒక 2 యాంగిల్లో మనం చూడొచ్చు. ఒకటి, తన కులం పట్ల అభిమానం, ఇతర కులం పట్ల ద్వేషం, సమాజంలో ప్రాతినిధ్యం కోసం ఇతర కులాల కంటే అధికంగా ప్రాతినిధ్యం పొందేటువంటి ప్రయత్నము. సో దాంతో పాటుగా కొన్ని సందర్భాల్లో కొన్ని వర్గాల్లో ముఖ్యంగా హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు, సో కొన్ని అవమానకరమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఈ క్యాస్ట్ కన్సాలిడేషన్ అనేది అధికంగా అవపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేటువంటి క్యాస్ట్ ఉందండి, ఆ ఎక్స్ అనేటువంటి క్యాస్ట్ సభ్యుడి మీద ఒక అట్రాసిటీ జరిగింది, ఒక ఇన్హ్యూమన్ యాక్టివిటీ జరిగింది. అప్పుడు ఏంటి, కులం యొక్క విధేంటి, కులము సాంఘిక భద్రతను కల్పిస్తుంది, సామాజిక రక్షణను కల్పిస్తుంది. అంటే తన కులంలోని ఒక కుల సభ్యునికి అన్యాయం జరిగినప్పుడు, అతడి అవకాశాలకు దెబ్బ తాకినప్పుడు, అతడిని ఎవరైనా అనగదొక్కినప్పుడు ఆ కులం అంతా కూడా కుల సంఘం రూపంలో ఆ ప్రభుత్వానికి విన్నవించుకోవడం కావచ్చు, స్ట్రైక్ చేయడం కావచ్చు, ధర్నా చేయడం కావచ్చు. సో ఇక్కడ తన కులం అనేటువంటి తత్వము, తన సభ్యుడు అనేటువంటి తత్వం వల్ల ఇక్కడ పాజిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కుల బాగు కోసం పాల్పడ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం 2 కులాల మధ్య జరిగే సంఘర్షణ, తన కులం బాగుపడడం కోసం ఇతర కులాల వాళ్ళని అనగదొక్కడం, ఇతర కులాల మీద పెత్తనం చేయడం. కాబట్టి కులతత్వాన్ని మనం ఈ రకంగా అర్థం చేసుకోవాలి. ఈ కులతత్వం అనేది కులం ఉన్నప్పటి నుంచి కూడా కులతత్వం ఉన్నది. మనకి ఈ లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ రాకముందు కులతత్వం యొక్క రూపం సమాజం మీద ఒక రకంగా ఉండే, ఇప్పుడు మార్కెట్ సొసైటీ కన్స్ట్రక్ట్ అయినాక ఒక రకంగా ఉండేది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఇండస్ట్రియలైజేషన్ వచ్చింది, పారిశ్రామికీకరణ వచ్చింది, లైసెన్స్ రాజు ఎత్తేసినాము, సెజ్లను ఇన్వైట్ చేస్తున్నాము, స్పెషల్ ఇంపోర్ట్ జోన్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఇస్తున్నాము. ఫలానా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేటువంటి సామాజిక వర్గానికి లేదా కులానికి చెందినటువంటి వ్యక్తి ఒక ఫ్యాక్టరీ కట్టుకున్నాడు అనుకుందాం. టీఐ పాస్ ద్వారా, తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా లబ్ధి పొంది ఒక ఫ్యాక్టరీ కట్టుకున్నాడు. ఆయన ఎక్స్ అనే కులానికి చెందినటువంటి వ్యక్తి.
ఆయన ఏం చేస్తాడు, ఎక్స్ అనే కులానికి చెందిన వ్యక్తులకే ఎక్కువ ఉపాధి అవకాశాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే ఇక్కడ ఏంటంటే తన కులం సభ్యులు బాగుపడాలని సమాజంలో కన్సాలిడేట్ అయినటువంటి వ్యక్తులు, అంటే డబ్బులు సంపాదించి లేదా తర్వాత ఒక పెట్టుబడిదారిగా మారినటువంటి వ్యక్తులు తన కుల సభ్యులకే లిఫ్ట్ ఇస్తూ ఉంటారు. కుల సంఘాల ద్వారా, కుల హాస్టళ్ల ద్వారా, కుల స్కాలర్షిప్ల ద్వారా, కుల మీటింగుల ద్వారా, ఫేస్బుక్లో కుల సంఘాలు, ఆన్లైన్లో కుల సంఘాలు, సో ఇవన్నీ మీడియాలో కుల సంఘాలు, అంటే మీడియాలో ఉన్నటువంటి కార్యక్రమాల ద్వారా కుల సంఘాలను చేసుకోవడం, ప్రదర్శనలు ఇవ్వడం. అంటే ఒక కులంలో ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రేరేపకాలను, ప్రోత్సాహాలను అందిపుచ్చుకున్నటువంటి ఆ వ్యక్తి కులాలకు అతీతంగా అందరికీ సమానమైనటువంటి ఉద్యోగాన్ని కల్పించాలి, సమాన అవకాశాలు కల్పించాలి. కానీ ఆ ఇండస్ట్రియలిస్ట్ ఏం చేస్తున్నాడు, తన కులానికి సంబంధించిన వారికి మాత్రమే అవకాశాలు కల్పిస్తున్నాడు. సో ఈ రకంగా అంటే ఇక్కడ ఎదుటి కులానికి ఇండైరెక్ట్గా అన్యాయం జరుగుతుంది, డైరెక్ట్గా అన్యాయం జరగకపోవచ్చు. కానీ కులతత్వం ఏ రూపంలో వస్తుంది, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి ఈ రూపంలో వ్యక్తం చేస్తూ సమాజం నుంచి బెనిఫిట్ పొందినోడు ఇండస్ట్రీ పెట్టుకొని, అంటే ప్రోత్సాహకాలు పొంది, సబ్సిడీలు పొంది సమాజంలో అందరికీ సమానంగా ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది, ఒక కులానికి సంబంధించిన వాళ్ళు కేవలం ఆ కులానికి సంబంధించిన వాళ్ళని ఇట్లా రిక్రూట్ చేసుకున్నప్పుడు మిగతా కులాల వాళ్ళు, అప్పుడు అక్కడ సంఘర్షణ పూరిత వాతావరణం వస్తుంది. మా కులానికి ఎక్స్ అనే కులం ఇండస్ట్రియలిస్టులు అందరూ ఎక్స్ అనే కులం వాళ్ళు ఉన్నారు కాబట్టి అవకాశాలు ఇవ్వట్లేదు, కాబట్టి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు పెట్టాలి, లేకపోతే ఈ లిబరలైజేషన్, ఈ యొక్క అంటే ప్రోత్సాహకాలు తగ్గించాలి, లేకపోతే అన్ని కులాల వారికి కూడా, వెనుకబడ్డ వాళ్ళ వారికి కూడా ఈ యొక్క ప్రోత్సాహకాల్లో ప్రత్యేక భాగస్వామ్యాన్ని కల్పించాలి, టీఎస్ ప్రైడ్. సో ఇలా టీఎస్ ప్రైడ్ అనే పథకం తీసుకొచ్చినాం బలహీన వర్గాల వారికి, మనకి ప్రత్యేక అవకాశాలు పరిశ్రమలు పెట్టుకోవడానికి ఉద్దేశించి. సో ఇలాంటి డిస్కషన్స్, ఇలాంటి అలాగే ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంది, అందులో దానికి ఒక డైరెక్టరు లేదా ఒక వ్యక్తి, గవర్నమెంట్ ఒక డైరెక్టర్ అంటే ఉన్నత ఆ సంస్థకు సంబంధించి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి పలానా ఎక్స్ అనేటువంటి కులానికి సంబంధించిన వాడు అనుకుందాం. సో ఆయన ఏం చేస్తాడు, ఆ ఆర్గనైజేషన్లో తన కులానికి సంబంధించిన వారి పట్ల కులతత్వం ఉండడం వల్ల ఆశ్రిత పక్షపాతాన్ని, ఆయన పనులు తొందరగా చేయడం. సో ఇలాంటి కార్యక్రమాలు అంటే అందరూ అలా ఉంటారని కాదు, కానీ కులతత్వం అనేది మోడర్న్ పీరియడ్లో అంటే కుల సభ్యుల యొక్క అభివృద్ధికి, అభ్యున్నతికి, తన కులం మాత్రం అంటే పబ్లిక్ సర్వెంట్ అందరికీ సర్వెంట్, కానీ తన కులం వాళ్ళకి తొందరగా సర్వీస్ చేస్తూ ఉన్నాడు. అంటే ఇలాంటి ఆరోపణలు ఒక కులానికి సంబంధించి ఇంకో కులానికి సంబంధించి మధ్య ఉన్నటువంటి ఘర్షణలు మనకి ఈ రూపంలో మనకు మోడర్న్ టైంలో వస్తూ ఉన్నాయి. అదే యాన్సెంట్ పీరియడ్లో కనుక చూసినట్టయితే కల్చరల్గా కులతత్వాన్ని ప్రదర్శించడం, తర్వాత సామాజిక పరమైనటువంటి కులతత్వాన్ని ప్రదర్శించడం, వృత్తిపరమైనటువంటి కులతత్వాన్ని ప్రదర్శించడం, అంటరానితనాన్ని ఉమ్మడిగా ప్రదర్శించడం, ఎక్కువ అంటే కల్చరల్, సోషల్ ప్రాక్టీసెస్, ట్రెడిషన్కి పరిమితమైంది యాన్సెంట్ పీరియడ్లో. మోడర్న్ పీరియడ్లో ఏంటంటే ఇది ఆదాయము, అవకాశాలకు సంబంధించి కులతత్వం బాగా ప్రదర్శించబడతా ఉంది. సో కాబట్టి ఈ కులతత్వము అనేది ఎప్పటి నుంచి ఉంది, ఇప్పుడు ఉంది, ఇంకా ముందు ముందు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం చేస్తున్నప్పటికీ కూడా ప్రజల దృక్పథంలో మార్పు రానంతవరకు, ఈ సంకుచిత భావాలు ఉన్నంతవరకు కులతత్వం అనేది సమాజానికి పెద్ద సవాలుగా మారింది. ఈ కులతత్వానికి దోహదపడినటువంటి అంశాలు మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే క్వశ్చన్ అడగచ్చు, ఈ క్రింది వాళ్ళ కులతత్వానికి దారి తీసినటువంటి అంశాలని గుర్తించండి, ఈ క్రింది వాళ్ళ కులతత్వానికి దారి తీయని అంశాన్ని గుర్తించండి. కుల ప్రతిష్టత మరియు కుల అంతర్వివాహము లాంటి భావనల వల్ల, ఆచరణల వల్ల కులతత్వము రోజు రోజుకి బలపడుతుంది. స్టేట్మెంట్ 1. రెండవ స్టేట్మెంట్, అంతర్వివాహాలను ఛేదిస్తూ కులాంతర వివాహాలను ప్రోత్సహించినప్పుడు కులతత్వాన్ని తగ్గించవచ్చు. ఇది సెకండ్ స్టేట్మెంట్. ఇది చూసినప్పుడు మనకు మొదటి స్టేట్మెంట్ కరెక్టే, కుల ప్రతిష్ట అంటే నా కులం గొప్పది, తర్వాత అంతర్వివాహాన్ని పాటించాలి, అంటే ఏ కులం సభ్యులు ఆ కులం వాళ్ళే పెళ్లి చేసుకోవాలి, అందువల్ల కులతత్వం సజీవంగా ఉంటూ ముందు తరాలకు వెళ్తుంది, అది ఫ్యాక్ట్. అది రెండోది ఏంటి, కుల అంతర వివాహాలు అంటే వేరు కులాల సభ్యులకు మధ్య, వేరు కులాలకు చెందిన వ్యక్తుల మధ్య వివాహం జరిపించినప్పుడు కులతత్వం తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ అర్థం ఏంటి, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, రెండో స్టేట్మెంట్ కరెక్టే. ఫస్ట్ స్టేట్మెంట్లో చూసుకున్నప్పుడు అంతర్వివాహాల వల్ల కులతత్వం బలపడిపోతుంది, ముందు తరాలకు అందించబడుతుంది, కానీ కులాంతర వివాహాల వల్ల ఏమవుతుంది, కులతత్వం అనేది తగ్గుతుంది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టు, రెండో స్టేట్మెంట్ కరెక్టు, అలాగే రెండవ స్టేట్మెంటు మొదటి స్టేట్మెంట్ కొనసాగింపు లేదా సరైన వివరణ. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగినప్పుడు, స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు మీరు ఆన్సర్ని గుర్తించాల్సి ఉంటుంది. అయితే భారతీయ సమాజంలో రోజు రోజుకి పెరుగుతున్నటువంటి కులతత్వం, రోజు రోజుకి రూపం మార్చుకున్నటువంటి కులతత్వానికి గల కారణాలు ఏంటంటే, ముఖ్యంగా మనకు కుల వ్యవస్థ గురించి స్టడీ చేసినప్పుడు చెప్పినాము, ప్రతి కులం కూడా ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది, అంటే సాంస్కృతికంగా, వృత్తిపరంగా. అలాగే ప్రతి కులానికి, హిందువులందరికీ ఒక దేవుడు, బాలాజీ, తిరుపతి బాలాజీ అందరి హిందువులకు దేవుడు.
మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత యాదవులకు ఒక దేవుడు, రెడ్డిలకు ఒక దేవుడు, వైశ్యాస్కి ఒక దేవుడు, అలాగే రెడ్డిలకు ఒక పండుగ, వైశ్యాస్కి ఒక పండుగ, బ్రాహ్మణ్స్కి ఒక పండుగ. ప్రతి కులం తనకంటూ ఆ కులం అనేటువంటి భావనని బాగా పిల్లల్లో సామాజికరణ ద్వారా ఇంజెక్ట్ చేస్తూ ఉంది. ఎట్లా ఇంజెక్ట్ చేస్తూ ఉంది? తమ యొక్క ఆశ్రిత కులాలను పిలిపించి తమ కుల పురాణాలు చెప్పిస్తుంది. అలాగే తమ కులం యొక్క గొప్పతనాన్ని చిన్నపిల్లలకు చెప్తా ఉంది. దాని ద్వారా ఏమవుతుంది? మా కులం ఇది, మా గొప్పతనం ఇది అనేటువంటి భావన చిన్నపిల్లల్లోనే ఈ ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్కి వెళ్తూ ఉంది. కుల దేవుళ్ళు, తర్వాత ప్రతి కులానికి ఒక కుల సంఘాలు ఉండి, ఆ కుల సంఘాలు ఒక పక్కన కుల సభ్యుల యొక్క లాభదాయానికి పాల్పడుతూ మరో పక్కన సంకుచిత రాజకీయాలు చేసేటువంటి సందర్భాలు రావడం, కుల ఉత్సవాలు, కుల సంస్కృతులు, ప్రత్యేక కులానికి చెందిన దేవుళ్ళు, అంటే ఈ సింబాలిక్గా కులాన్ని ఎక్స్ప్రెస్ చేయడం. సింబాలిక్గా అంటే ఈ తుడుం దెబ్బ అని, నంగారబేరి అని, డోల్ దెబ్బ అని, తర్వాత పేరు చివర రావు అని, రెడ్డి అని, శెట్టి అని, గుప్తా అని, గౌడ్ అని. అంటే ఇక్కడ వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్ టు నీకు ఆ పేరు, నీ పేరు చివర ఈ పేరు పెట్టుకోవడానికి గల నీ ఇంటెన్షన్ ఏంది? నేను పలానా క్యాస్ట్కి సంబంధించిన వాడిని ఎక్స్ప్రెస్ చేయడం. సో ఇట్ ఈస్ ఎ ఇండికేషన్ ఆఫ్ ది క్యాస్టిజం. సో ఇలాంటివి ఎందుకు అని పెట్టుకున్నాము అంటే అది గౌరవంగా మన ప్రతి కుల సభ్యుడు తన కులాన్ని సూచించేటువంటి పదాన్ని చివరిగా పెట్టుకోవడానికి తన యొక్క అంటే గర్వంగా భావిస్తాడు. సో ఇలాంటి అంటే తన కులం గొప్పది, తనకు వచ్చేటువంటి సర్నేమ్ గొప్పది అనేటువంటి భావనలతోటి ఈ కులతత్వం వెళ్తుంటే కుల ప్రతిష్టలు, అంతర్వివాహము, ఈ రెండు వీటితో పాటుగా ఈ నగరీకరణ, పారిశ్రామికీకరణ వల్ల దురదృష్టవశాత్తు ఏం జరగాలి అంటే యాక్చువల్గా పారిశ్రామికీకరణ, నగరీకరణ వచ్చినప్పుడు ఏమవుతుంది? వృత్తుల్లో వైవిధ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు ఈ కులానికి సంబంధం లేనటువంటి వృత్తులు ఏర్పడతాయి. అంటే కుల ఆధారిత వృత్తులు కాదు అవి, నైపుణ్యం ఆధారిత, విద్య ఆధారిత వృత్తులు ఏర్పడతాయి. జజమాని సిస్టమ్ బలహీనమవుతుంది. అంటే సాంప్రదాయ వృత్తుల్ని పాటిస్తూ సేవల మధ్య, గ్రామీణ ప్రాంతాల్లో వివిధ కులాల మధ్య ఉండేటువంటి సేవల వినిమయం, బార్టర్ మెథడ్నే మనం జజమాని సిస్టమ్ అంటాం. జజమాని సిస్టంలో ఎక్స్ అనేటువంటి క్యాస్ట్లో పుట్టినవాడు ఎక్స్ అనేటువంటి వృత్తినే చేపట్టాలి. వేరే వృత్తి చేపడతానే చేయించుకోడు. ఇప్పుడు కుండలు చేసి ఆయనతో కటింగ్ చేయించుకోమని చేయించుకోడు. కటింగ్ చేసేట ఆయన కుండలు చేస్తే తీసుకోడు. అలాగే నేరేడు కాలం నీళ్ళు అంటే కాకతీయుల కాలంలో చెరువులు తవ్వించినప్పుడు ఒక సామాజిక వర్గం స్టార్ట్ అయింది. అదేంటంటే ప్రతి పొలానికి నీరు అందించేటువంటి వ్యవస్థను సరిగా చూసేందుకు నేరేడు వ్యవస్థ అంటాం. సో వాళ్ళు నేరేడు వ్యవస్థ చేయాలి. ఇంకో వాళ్ళు అందులో ఏలు పెట్టడానికి వీల్లేదు. సో అంటే ఇక్కడ ఈ సిస్టంలో అంటే కుల వృత్తులు ఉన్నప్పుడు, జజమాని సిస్టమ్ ఉన్నప్పుడు ఆ కులానికి పరిమితమైన సోషల్ మొబిలిటీ లేదు. అంటే తరతరాలుగా ఒకటే వృత్తి చేసుకుంటూ వచ్చినాం. జజమాని సిస్టంలో యజమాని ఇచ్చిన దయాదాక్షిణ్యం బతుకుతూ వచ్చినాము. సో ఇక్కడ కామెను వీడు సేవకుడికి లాగా మాత్రమే ఉన్నాడు, కానీ తన సేవలకి డిమాండ్ చేసుకునేటువంటి పరిస్థితి లేదు. అయితే ఈ నగరీకరణ వచ్చినప్పుడు ఏమైంది? నువ్వు వడ్రంగిగా, కమ్మరిగా, కుమ్మరిగా, చాకలిగా, మంగలిగా, నీకు ఎవరైనా ఏ కులమైనా పర్లేదు, అందరూ సూపరింటెండెంట్లే, అందరూ క్లర్కులే, అందరూ అటెండర్లే, లేకపోతే అందరూ మేనేజర్లే. ఇక్కడ క్యాస్ట్ బేస్డ్ కాదు. అంటే ఈ నగరీకరణ, పారిశ్రామికీకరణ వల్ల జజమాని సిస్టంతో సంబంధం లేకుండా సెకండ్ సెక్టారు, థర్డ్ సెక్టారు వృద్ధి చెందడం వల్ల ఇక్కడ వృత్తులతో అంటే కులానికి సంబంధించిన వృత్తులు కాకుండా నైపుణ్యానికి విద్యార్హతలకు సంబంధించి ఉద్యోగాలు రావడం జరిగింది. మరి అలాంటప్పుడు కులతత్వం తగ్గాలి, కుల భావన తగ్గాలి, కానీ ఇక్కడ పెరుగుతూ ఉంది. అంటే దురదృష్టం ఏంటంటే ఎక్కడెక్కడైతే పరిశ్రమల్లో ఒకే కులానికి చెందినటువంటి వాళ్ళు పనిచేసే చోట ఒకే కులానికి చెందినటువంటి వాళ్ళు కన్సాలిడేట్ అయ్యి వాళ్ళ హక్కులను రక్షించుకునేటువంటి భాగంగా, సో ఈ క్రమంగా దీనివల్ల నగరీకరణ, పారిశ్రామికీకరణ వల్ల కూడా కుల సంఘాలు ఇండైరెక్ట్గా పెరిగేటువంటి దోహదానికి తోడ్పడ్డాయి. సో దాంతోపాటు ఈ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఫేస్బుక్లు, వాట్సాప్లు, తర్వాత ఈ మీడియా ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమైందంటే ఫేస్బుక్లో కులానికి సంబంధించిన ఒక గ్రూపు, సో ఆర్యవైశ్య సేన అని, రెడ్డి యువసేన అని, రావు యువసేన అని, సో యాదవ యువసేన అని, సో ఇలాంటి ఒక దృక్పథాలు. అంటే ఒకప్పుడు ఏంటి, ఒక కులంలో ఉన్న ఒక గ్రామంలో ఉన్న ప్రజలు కులాలు కంటే ఆ గ్రామానికి చెందినటువంటి కుల సభ్యులందరూ కూడా ఒక యూనిటీని ప్రదర్శించేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానీ మీడియా ద్వారా ఒక్క కుల సభ్యులందరూ కనెక్ట్ అవుతున్నారు. తద్వారా కులతత్వం అనేది విపరీతంగా పెరుగుతుంది. ఈ పాలిటిక్స్ వచ్చిన తర్వాత, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ స్థానిక సంస్థలకు ఎన్నికలు అనేటువంటి కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఆ గ్రామంలో ఎవరికి ఏ కులానికి ఎక్కువ ఓట్లు ఉంటే వాళ్ళది నడుస్తాడు పెత్తనం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రొటేషన్ పద్ధతిలో ఒక క్యాస్ట్లో మెజారిటీ ఓట్లేమో ఎక్స్ అనే కులానికి ఉన్నాయి, కానీ సర్పంచ్ రిజర్వేషన్ సీటు మాత్రం వై అనే కులానికి వచ్చింది. సో అప్పుడు ఏంటి పరిస్థితి అంటే ఇక్కడ ఏ కులం వాళ్ళకి ఎక్కువ ఓట్లు ఉంటే వాళ్ళు చెప్పిన వాళ్ళే అక్కడ ప్రెసిడెంట్ అవుతారు, వాళ్ళు ఓటేసిన వారే వార్డు మెంబర్స్ అవుతారు, ఓటేసిన వారే కౌన్సిలర్స్ అవుతారు. సో ఈ స్థానిక సంస్థల్లో ఓట్లను కొల్లగొట్టడానికి కోసం అంటే ఆ కులం వాళ్ళందరూ కలిసి ఉమ్మడిగా ఈయన కోటేద్దాం,
ఆయన కోటేద్దాం, మనకి ఈ ప్రయోజనాలు చేకూరుస్తాడు. సో ఈ కాన్సెప్ట్ బాగా పెరిగింది. కుల సంఘాలు మనకు అబ్వియస్‌గా కుల సంఘాలు కుల సభ్యులకి వ్యక్తిగత భద్రతని, వ్యక్తిగత భద్రతని, సామాజిక రక్షణని, స్కాలర్‌షిప్‌లను, హాస్టళ్లను, సో ఈ రకంగా మనకి కుల సంఘాలు కుల సభ్యుల అభ్యున్నతికి పాటుపడతాయి. ఎట్ ద సేమ్ టైం ఈ కులతత్వం అనేది ప్రస్తుత కాలంలో కుల సంఘాల ద్వారా ఎక్కువగా వ్యక్తమవుతా ఉంది. అంటే కుల సంఘాలు ప్రారంభమైనప్పుడు తన కుల సభ్యుల యొక్క సంక్షేమం కోసం పాల్పడే ఉద్దేశంతో తయారైనాయి. కానీ తర్వాత అది పోను ఏమైందంటే కుల సభ్యుల మధ్య పోటీ, కుల సంఘాలు కూడా 2, 3 కుల సంఘాలు ఏర్పడడం, కుల సంఘాల మధ్య పోటీ, దాంతో ఏంటంటే ప్రభుత్వంతో ఎక్కువ బార్గెయిన్ చేయడం, ఉద్యమాలు చేయడం, సరైన వాటా రావాలనడం. సో ఇలాంటి కారణాల వల్ల కుల సంఘాలు మీటింగ్స్ పెట్టడం, సో ఈ మీటింగ్స్ పెట్టి కులానికి సంబంధించిన భావనను ఎక్కువగా ప్రోత్సహించడం. సో ఈ కారణాల వల్ల కుల సంఘాలు కూడా కులతత్వాన్ని పెంచడానికి కొంచెం ఒక రకంగా దోహదపడుతున్నవి. అలాగే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, బుజ్జగింపు రాజకీయాలు, ఈ ఆచరణ సాధ్యం కానటువంటి వాగ్దానాలు, 50% కంటే రిజర్వేషన్ లేదని చెప్తే సుప్రీంకోర్టు చెప్పింది. మళ్ళీ ఇంకా నువ్వు దేని ప్రాతిపదికన నువ్వు రిజర్వేషన్లు ఇస్తా అంటున్నావు ప్రతి కులానికి? సో ఇలాంటి కారణాల వల్ల ఏంటంటే ఓటు బ్యాంకు ఎలక్షన్ల ముందు కాబట్టి ఓట్లు కొల్లగొట్టాలనే ఉద్దేశంతో ఆతృతతో చెప్పేస్తావు. సో ఒక్కొక్క కులంలో తన కులం పట్ల అమితమైన ప్రేమని కలిగి ఉండి మిగతా కులాల పట్ల ద్వేషాన్ని కలిగి ఉండడం వల్ల సమాజంలో చాలా కాన్సిక్వెన్సెస్ వస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 1000 మంది పనిచేసేటువంటి కంపెనీ ఉంది. ఆ 1000 మంది పనిచేసేటువంటి కంపెనీలో 10 కులాలుగా 10 గ్రూపులుగా విడిపోయినారు. ఇక్కడ ఫ్యాటర్నిటీ ఎక్కడిది? అందరు కలిసి పనిచేయడం ఎక్కడిది? ఒక కులానికి సంబంధించిన వాడు ఆ కంపెనీకి బాస్ అయితే ఇంకో కులం రెసిస్ట్ చేయడం, ఇంకో కులానికి సంబంధించిన వాడు బాస్ అయితే ఇంకో కులం రెసిస్ట్ చేయడం. సో అంటే ఇక్కడ డిస్ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే కలిసి టీం వర్క్ అనేది దెబ్బతింటుంది. అంటే లోపల అంటే పైకి అందరూ బాగానే ఉంటారు, కానీ లోపల మనకి ఏంటంటే నాన్ కోఆపరేషన్ ఇట్లాంటివి మనకు వ్యక్తమవుతూ ఉంటాయి. బేసిక్గా సొసైటీ మీద కులతత్వం వల్ల ఏంటంటే అన్టచబిలిటీ బాగా, క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువగా ఉండడం, సోషల్ అన్రెస్ట్ ఉండడం, తర్వాత నేరో థింకింగ్, సంకుచితమైనటువంటి ఆలోచన ధోరణి ఉండడం, అవినీతి, ఆశ్రిత పక్షపాతం అంటే తన కుల సభ్యులకే మెయిల్ చేయడం. ఈ పబ్లిక్ సర్వెంట్గా హీ హ్యాస్ టు సర్వ్ ఆల్ క్యాస్ట్ అండ్ క్రీడ్స్, బట్ ఈయన ఎక్స్ అనే క్యాస్ట్కు సంబంధించినటువంటి వ్యక్తి కావడం వల్ల ఆయన కుల సభ్యులకే చేయడం. ఈ పొలిటికల్ పొల్యూషను, రాజకీయ కాలుష్యం రావడం, ఈ అభివృద్ధికి వ్యతిరేకంగా ఉండడం, తర్వాత పరువు హత్యలు. రీసెంట్ కాలంలో ఈ కులతత్వం వల్ల అత్యధికంగా పరువు హత్యలు అవుతున్నాయి. ఈ ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో హర్యానా రాష్ట్రంలో పరువు హత్యలు ఎక్కువ జరుగుతున్నాయి. అక్కడ కాప్ పంచాయతీలని ఉంటాయి, కుల పంచాయతీలు. యాక్చువల్గా కాప్ పంచాయతీలు పెట్టిన ఉద్దేశం ఏంటంటే కులతత్వాన్ని తగ్గించడం కోసం పెట్టినారు, వివిధ రకాల కులాల మధ్య ఉన్నటువంటి ఘర్షణలు తగ్గించడం కోసం పెట్టినారు. కానీ కాప్ పంచాయతీలే ఎవరైనా ఒక బాలిక కులాంతర వివాహం చేసుకున్నప్పుడు, ఇతర కులాల వారిని పెళ్లిని చేసుకున్నప్పుడు ఆ బాలికని కుటుంబం పరువు పోయిందనేటువంటి ఉద్దేశంతో చంపేసేటువంటి కార్యక్రమాలు, బాలిక లిటరల్గా చంపేటువంటి కార్యక్రమాలు, అంటే హత్య చేస్తుంది ఎందుకోసం? పరువు పోతుందని. దాన్నే పరువు హత్యలని మనకు పాపులర్గా పిలుస్తాం. పరువు హత్యలకు ప్రధాన కారణం కాప్ పంచాయతీలు. ఎక్కువ ఉత్తర భారతదేశంలో మరీ ఎక్కువ చెప్పుకోవాలంటే హర్యానాలో జరుగుతూ ఉంది. ఇటువంటి వైలెన్స్ అనేది అధికంగా అవుతుంది. ముఖ్యంగా కాన్ఫ్లిక్ట్స్, సమాజంలో క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ ఒక దశలో తీవ్రమైన రూపాన్ని దాల్చి సంచలనాలకు కూడా, అంటే అసలు మనం డెమోక్రసీలో ఉన్నామా, లేకపోతే అసలు మానవుల హక్కులు ఉన్నాయా, అసలు రాజ్యాంగం ఉందా అనేటువంటి ఆలోచన వైపు కూడా తీసుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. దానికి మనకి గుర్తుగా జూలై 7, 1987న కారంచేడు దుర్ఘటన. ఈ మధ్యకాలం ఇంకా కేసు ఇంకా నడుస్తూనే ఉంది సుప్రీంకోర్టులో. జూలై 7, 1987లో కారంచేడు సంఘటన జరిగింది. దళితులకి మరియు ఇంకో క్యాస్ట్కి మధ్య జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఇక్కడ అక్కడ ఉన్నటువంటి భూస్వాములు కూలీ రేట్లు పెంచినప్పుడు దళితులు ఏం చేసినారు? మేము పని చేయమన్నారు. పని చేయనప్పుడు కామ్గా అవ్వకుండా అయిపోతుంది. కానీ ఒక చెరువు నీళ్ళు అంటే పత్రికల కథనాన్ని మనం గమనించినట్టే, వివిధ రకాల పుస్తకాలను మనం చదివినప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, దళితులు వాడేటువంటి నీటి చెరువుని కాలుష్యం చేసేందుకు ఒక కులం ప్రయత్నించినప్పుడు, దళితులు రెస్పాండ్ అయినప్పుడు, ఆ రెస్పాండ్కు మళ్ళీ ఈ కులస్తులు రెస్పాండ్ అయ్యి దళితులని ఊచకోతకు గురి చేసి అనేది పత్రికా కథనాల ద్వారా వచ్చింది. అంటే ఇక్కడ ఏంటంటే 2 కులాల మధ్యలో ఘర్షణ ఎందుకు స్టార్ట్ అయింది? కారంచేడులో పని చేసే వాళ్ళు ఒకరు ఉన్నారు, పని చేయించుకునే వాళ్ళు ఒకరు ఉన్నారు. న్యాయమైనటువంటి వేతనం కోసం పని చేసేవారు ప్రయత్నించినారు. దానికి వ్యతిరేకంగా వీళ్ళు అవకాశం వచ్చినప్పుడు దాడి చేసిండ్రు. సో ఇది చరిత్రలో మనకు భారతదేశ చరిత్రలో కులపరమైన దాడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మాయని మచ్చగా, మానవత్వానికే మాయని మచ్చగా మనకి ఏర్పడింది కారంచేడు సంఘటన.
అలాగే 1991లో పూలందేవి మీ అందరికీ విదితమే తెలిసే ఉంటుంది. చివరికి ఎంపీగా కూడా అయింది. పూలందేవి ఠాకూర్లకు చెందినటువంటి ఒక భూస్వామి చేతిలో మానభంగానికి గురై ఆమె జీవితం చిన్నాభిన్నమవుతుంది. తర్వాత ఆమె కూడా బందిపోటు దొంగగా మారి ఆమె ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఒక గ్రూప్‌ని మెయింటైన్ చేసిన తర్వాత ఠాకూర్ల చేతిలో తన జీవితం బలైంది కాబట్టి ఎక్కడ ఠాకూర్ ఓబడినా చంపేటువంటి కార్యక్రమం పెట్టుకున్నదనేది మనకి లిటరేచర్‌లో తెలుస్తా ఉంది. అంటే అకారణంగా ఒక ఠాకూర్ వ్యక్తి ఆమెను ఇబ్బంది పెట్టినాడు. ఆమె జీవితాన్ని నాశనం కావడానికి దోహదపడినాడు. కానీ ఆమె మొత్తం ఠాకూర్ల మీదనే కక్ష కట్టింది. అలాగే 1981లో పూలందేవి విపరీతంగా ఠాకూర్ల మీద దాడి చేసింది. అలాగే 1990లో బీహార్‌లో రణవీర్ సేన క్యాస్ట్ బేస్డ్ ఒక మిలిటరీ గ్రూప్ రణవీర్ సేన ఏర్పడింది. అలాగే ఆగస్టు 6, 1981లో చుండూరు కుల దాడులు, 19 మార్చి 1990లో కంచికచర్ల కోటేశు దుర్మరణం, రీసెంట్గా 2015లో ఫరీదాబాద్లో శిశువుల సజీవ దహనం. అంటే దళిత్ ఫ్యామిలీ, నాన్ దళిత్ ఫ్యామిలీ పక్కపక్కన ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవలు వచ్చినాయి. గొడవలు వచ్చినప్పుడు ఏమైందంటే ఈ దళిత్ ఫ్యామిలీకి చెందినటువంటి పేరెంట్స్ చిన్నపిల్లల్ని ఇంట్లో పెట్టి బయటికి వెళ్ళినప్పుడు, వాళ్ళ ఉద్యోగాల కోసం వెళ్ళినప్పుడు వీళ్ళు ఆ ఇంటికి నిప్పు పెట్టినారనేటువంటి అభియోగంతో ఆ కేసు నమోదైంది. ఇక్కడ గొడవ ఎందుకు వచ్చింది? క్యాస్ట్కి సంబంధించి. సో ఇలా మనకి ఫరీదాబాద్ సంఘటన గుర్తుపెట్టుకోవాల్సింది 2015లో జరిగింది. సో ఇలా సమాజంలో అన్రెస్ట్కి, వివిధ వర్గాల మధ్య సెగ్రిగ్రేషన్కి, అకార ద్వేషాలకి, సోదర భావాన్ని తీసేస్తూ డెవలప్మెంట్కి వ్యతిరేకంగా టీం వర్క్ ఒక కంపెనీలో 10 రకాల వ్యక్తులు పనిచేస్తున్నారు. అందరు కలిసి 10 కులాల వాళ్ళు కలిసి పనిచేసినప్పుడు దాన్ని ఆబ్జెక్టివ్ రీచ్ అవుతాం. అలా కాకుండా ఈ 10 మంది కులాల పేరు మీద విడిపోయినప్పుడు ఆర్గనైజేషన్, అది ప్రైవేట్ సెక్టరే కావచ్చు, గవర్నమెంట్ సెక్టరే కావచ్చు, ఆర్గనైజేషన్ ఫంక్షనింగ్ అనేది సరిగా ఉండదు, టీం వర్క్ అనేది లోపిస్తుంది. సో ఇలా సొసైటీ మీద స్థూలంగా వ్యక్తి స్థాయి నుంచి మొదలు పెడితే సమాజ స్థాయి వరకు ఘర్షణలు, అవినీతి, సంకుచిత తత్వం, అశ్రిత పక్షపాతం, అన్టచబిలిటీ, క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్, సోషల్ అన్రెస్ట్, యాంటీ డెవలప్మెంట్, పొలిటికల్ కుల రాజకీయాలు, సో కులం రాజకీయం కలిసిపోవడాలు, ఇలాంటివన్నీ కూడా సొసైటీ మీద మనకి ఇంపాక్ట్ చూపెడతా ఉంటాయి. ఇందులో మీరు కారంచేడు దుర్ఘటన, పూలందేవి సంఘటన, ఫరీదాబాద్ సంఘటన బాగా గుర్తుపెట్టుకోండి. కులపరమైన దాడులు డేట్ కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ కులతత్వాన్ని తగ్గించడానికి అసలు బ్రిటిషర్స్ భారతదేశంలో కులపరమైన విభజన, మతపరమైన విభజన, డివైడ్ అండ్ రూల్ పాలసీ తీసుకొచ్చింది. అయితే 1850లో క్యాస్ట్ డిజబిలిటీస్ రిమూవల్ యాక్ట్ అని మొట్టమొదటిసారిగా తీసుకొచ్చారు. సో దీనివల్ల ఏంటంటే కులపరమైన అశక్తతలు తొలగించడం ఉద్దేశంతో క్యాస్ట్ డిజబిలిటీస్ రిమూవల్ యాక్ట్ని బ్రిటిష్ వారు తీసుకొని వచ్చిండ్రు. అలాగే మనకు ఆర్టికల్ 17 కింద రాజ్యాంగంలో అన్టచబిలిటీ ఏ రూపంలో ఉన్నా నిషేధించడమే జరిగింది. దాన్ని ఆర్టికల్ 17ని ఆధారంగా చేసుకొని 1955లో అన్టచబిలిటీ అఫెన్సెస్ యాక్ట్ తీసుకొచ్చిండ్రు. దాన్ని 1976లో సవరించి పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా తీసుకొని వచ్చిండ్రు. తర్వాత ఈ రెండింటితో దాడులు కంట్రోల్లో ఉండట్లేదని. సో ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా, ఉత్తరప్రదేశ్లో ఎస్సీల మీద అత్యధికంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. రాజస్థాన్లో ఎస్టీల మీద అత్యధికంగా దాడులు ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి. సో 1918లో ఈ సంఘటనలు దృష్టిలో పెట్టుకొని 1989లో మనకి ఎస్సీ ఎస్టీల మీద జరుగుతున్న అకృత్యాలని నిరోధించడానికి చట్టం తీసుకొని రావడం జరిగింది 1989లో. దాన్ని సవరిస్తూ 2014లో ఆర్డినెన్స్ని కూడా తీసుకురావడం జరిగింది. అలాగే రాజ్యాంగంలో లిటరల్గా నిబంధన 15 కింద ప్రాథమిక హక్కుల్లో 3వ విభాగంలో ఉన్నటువంటి నిబంధన 15 కింద క్లియర్గా వ్యక్తుల మధ్య అంటే ప్రభుత్వము ఎవరి పట్ల విచక్షణ చూపరాదు. నువ్వు పలానా క్యాస్ట్ అని, పలానా క్రీడ్ అని, పలానా జెండర్ అని, పలానా వర్ణం అని చూపెట్టద్దు. అంటే ఆ నిబంధన 15 కింద కులపరమైన వివక్షత అనేది రాజ్యాంగ వ్యతిరేకము. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు ఆర్టికల్ 16 కింద. నువ్వు పలానా క్యాస్ట్ కాబట్టి పలానా వృత్తే చేయాలి, నువ్వు ఆఫీసర్ కావడానికి వీల్లేదు, గ్రూప్ 2 రాయడానికి వీల్లేదు, గ్రూప్ 1 అలాంటిది లేదు. ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. అలాగే ఈ కులతత్వం వల్ల అంటే మీరు బానిసలుగా ఉండాలి, మేము భూస్వాములుగా ఉంటాం, మేము పెత్తందారులుగా ఉంటాం, మీరు మాకు సేవలు చేస్తూ ఉండాలి, మీరు ఈ కులం కాబట్టి మీరు సేవలు చేసే కులం, మేము సేవలు పొందే కులం. సో ఇలాంటి దుస్సాంప్రదాయాల నుంచి వచ్చినాం కాబట్టి దాన్ని తీసేసేందుకు ఎక్కువగా ఈ వెట్టి చాకిరికి, జోగినికి, దేవదాసి వ్యవస్థకి, తర్వాత అంటే ఎలాంటి ఫలితం ఇవ్వకుండా పని చేయించుకునేటువంటి దానికి, అలాగే బాల కార్మిక వ్యవస్థకు కూడా ఎక్కువగా బలైంది కులతత్వం వల్ల. అంటే అగ్రకులాలు చూపెట్టినటువంటి కులతత్వంతో అగ్రకులాలు కొన్ని వర్గాల వారిని సమాజంలో అవకాశాలు లేకుండా పేదరికానికి గురి చేయడం వల్ల ఎక్కువగా దళితులు, బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలే తరతరాలుగా ఈ పేదరికం కారణం వల్ల, కులతత్వం కారణం వల్ల బాల కార్మికులుగా అయినారు.
అందుకే నిబంధన 24 కింద బాల కార్మికులను నిషేధించడం జరిగింది. అలాగే వెట్టి చాకిరీకి, జోగిని వ్యవస్థకి, దేవదాసి వ్యవస్థకి, అంటే బాండెడ్ లేబర్‌కి, బెగార్ సిస్టమ్‌కి, అలాగే రకరకాల మనుషుల్ని వ్యాపార వస్తువులుగా అనైతిక కార్యక్రమాలు చేసేటువంటి పని, తర్వాత వాళ్ళని అంటే మనుషులు చేయకూడనటువంటి పనులు చేయించేటువంటి పద్ధతులు, అలాగే వారిని రకరకాల కల్చరల్ ప్రాస్టిట్యూషన్ అంటాం, జోగిని, దేవదాసి వ్యవస్థని. అలాంటి అనైతిక కార్యక్రమాలకి అంటే కులం పేరు మీద వాళ్ళు పలానా దళిత బాలిక కాబట్టి నువ్వు జోగినిగా మారాలి. సో ఇలాంటి కులతత్వానికి సంబంధించినటువంటి వాటిని రూపుమాపేందుకు మనకి ఆర్టికల్ 23 కింద బెగార్ సిస్టమ్, అదే వెట్టి చాకిరీ, దాన్ని బెగార్ అంటాం. అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్. హ్యూమన్ ట్రాఫిక్ అంటే ఎలా అర్థం చేసుకోవాలంటే మోసం చేయడం, మోసం చేసి పని అంటే ఒక పని చెప్తా అని చెప్పి ఇంకో పని చేయించడం, తర్వాత అనైతిక కార్యక్రమాలు చేపట్టడం, మనుషుల్ని వస్తువుల్లాగా కొనడం, అమ్మడం, ప్రాస్టిట్యూషన్ చేయించడం, తర్వాత జోగిని, దేవదాసి ఇలాంటి పార్వతి, బసవి వ్యవస్థల్లో భాగం చేయడం, ఇవన్నీ కూడా హ్యూమన్ ట్రాఫికింగే. అంటే హ్యూమన్ ట్రాఫికింగ్లో ఎక్కువ దళితులు, కులతత్వానికి బలైనటువంటి వాళ్ళే ఉన్నారు కాబట్టి ఆర్టికల్ 23 కింద ఈ వెట్టి చాకిరీని మరియు హ్యూమన్ ట్రాఫికింగ్ని తీసేయడం జరిగింది. సో దీనికంటే ముందు మనకి సంఘ సంస్కర్తలు, అలాగే కుల ఉద్యమాలు చాలా జరిగి మనకి అంటే జైనిజం, బౌద్ధిజం నుంచే కుల వ్యవస్థని అంటే కుల వ్యవస్థకి వ్యతిరేకంగా వచ్చినాయి, వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా వచ్చినాయి, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా వచ్చినటువంటి జైన మతం, బౌద్ధ మతం, అలాగే భక్తి, సూఫీ మతం కూడా కొద్ది వరకు కుల శక్తుల రూపుమాపడానికి దోహదం చేసింది. తర్వాత కాలంలో సంఘ సంస్కర్తలు చేసినటువంటి కృషి, ఉద్యమకారులు చేసిన సోషల్ యాక్టివిస్టులు చేసినటువంటి ఉద్యమాల ఫలితంగా కులతత్వం అనేది తగ్గడానికి కొద్ది వరకు దోహదపడ్డది. ఈ కుల ఉద్యమాలన్నీ కూడా మనం సోషల్ మూమెంట్స్ అనేటువంటి యూనిట్లో అధ్యయనం చేస్తాం. కాబట్టి ఇక్కడ కొంచెం స్థూలంగా ఏంటంటే అంబేద్కర్ హూ ఆర్ అన్టచబుల్స్ అనేటువంటి గ్రంథంలో వాట్ డిడ్ గాంధీ అండ్ కాంగ్రెస్ డూ ఫర్ అన్టచబుల్స్, బహిష్కృత భారత్ అనేటువంటి పత్రికల ద్వారా, మహద్ నీటి చెరువు ఉద్యమం ద్వారా ఈ అస్పృశ్యతని, కులతత్వాన్ని, అస్పృశ్యతని ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేసినాడు. ఆ రకంగా మొదటిసారిగా బీజాలు వేసినాడు. అంబేద్కర్ గారి కంటే ముందు మొదటి తరంలో జ్యోతిబా పూలే గారు తన యొక్క గులాంగిరి అనేటువంటి నవల ద్వారా ఈ దళితులు మరియు బలహీన వర్గాల యొక్క జీవనాల్ని కళ్ళకు కట్టినట్టుగా తీసుకొచ్చి ఆ సమాజాన్ని కదిలించినాడు, బ్రిటిష్ అధికారులను కూడా కదిలించినాడు. అలాగే నారాయణ గురు, ఇజావా కులంలో పుట్టినటువంటి నారాయణ గురు కేరళ ప్రాంతంలో శ్రీమన్నారాయణ ధర్మ పరిపాలనా యోగం అనేటువంటి విధానాన్ని ఆరంభించి, అలాగే టెంపుల్ ఎంట్రీ మూమెంట్ని అంటే ఆలయ ప్రవేశ ఉద్యమాన్ని తీసుకొచ్చి కులతత్వాన్ని నిర్మించడానికి ప్రయత్నించినాడు. అలాగే హైదరాబాద్ అంబేద్కర్గా చెప్పుకునే బిఎస్ వెంకట్రావు, భాగ్యరెడ్డి వర్మ ఆది హిందూ ఉద్యమ నిర్మాత, మహాత్మా గాంధీ హరిజన్ సేవక్ సంఘ్, అలాగే హరిజన్లు అనేటువంటి పదాన్ని తీసుకొని వచ్చి, తర్వాత పెరియార్ రామస్వామి నాయక్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, సోషల్ జస్టిస్ మూమెంట్ని తీసుకొని రకరకాల సంఘ సంస్కర్తల వారి యొక్క ప్లాట్ఫామ్ల మీద పత్రికల ద్వారా కొద్ది వరకు ఉద్యమాల ద్వారా బ్రిటిష్ ప్రభుత్వ సహకారంతో కులతత్వాన్ని రూపుమాపి ప్రయత్నించినారు. సో ఈ కులతత్వం అనేది, కుల సంఘాలు అనేది, రాజకీయాలు అనేది, కుల ప్రయోజనాలు అనేది బాగా ముడి వేసుకొని పోయి ఉన్నాయి. కానీ కులాన్ని, రాజకీయాలను ఇలా వెయిట్ చేస్తాం. కుల సభ్యులు ముఖ్యంగా ఏంటంటే కుల సభ్యులు ఒక కులానికి సంబంధించిన వారు కుల సంఘాలను ఎందుకు నమ్ముకుంటున్నారు? కారణం ఏంటి? తమ ప్రయోజనాలు కలుగుతాయని. ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి, రాజకీయ ప్రయోజనాలు కలుగుతాయి, మాకు సమాజంలో సమానత్వం వస్తుందని. వాటిని ప్రభుత్వం కల్పించినప్పుడు సరైన చర్యల ద్వారా ఆర్థిక సమానత్వాన్ని, రాజకీయ సమానత్వాన్ని, సాంస్కృతిక సమానత్వాన్ని, కులం పేరిట జరిగేటువంటి దాడుల్ని అరికట్టినప్పుడు కుల సంఘాలకు పని లేకుండా పోతుంది. సో దాని ద్వారా కులతత్వం అనేది తగ్గుతుంది. అంటే ఇక్కడ మనకి కొన్ని ఏంటంటే నూతన విలువలతో కూడినటువంటి విద్య, లౌకిక విలువలు, సెక్యులర్ థింకింగు, ప్రజల్లో కులం పట్ల ఉన్నటువంటి ఏహమైనటువంటి భావనని తొలగించేటువంటి ప్రయత్నం చేయడం, తర్వాత కులాంతర వివాహాలని ప్రోత్సహించడం, వారిని రక్షించడం, కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వారిని. సో ఇట్లాంటి చర్యల ద్వారా ప్రజల అవగాహన పెంపొందించడం ద్వారా కులతత్వాన్ని కొద్ది వరకు మనం తగ్గియచ్చు. సో దాంతోపాటుగా కొంతమంది సమాజ శాస్త్రవేత్తలు కులతత్వాన్ని మనం ఎలా సమాజం నుంచి బయటికి పంపిస్తాం అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని సూచనలు, వారి యొక్క వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఎంఎన్ శ్రీనివాస్, అంటే ఫాదర్ ఆఫ్ సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా అని పిలుస్తాం ఆయన్ని. ఆయన సాంస్క్రిటైజేషన్ అనేటువంటి భావన, వెస్టర్నైజేషన్ అనేటువంటి భావనను తీసుకొని వచ్చిండు. అలాగే డామినెంట్ క్యాస్ట్ అనేటువంటి భావనను కూడా తీసుకొని వచ్చిండు రాంపురా విలేజ్ని స్టడీ చేసి. ఎంఎన్ శ్రీనివాస్ యొక్క అభిప్రాయాన్ని కనుక మనం పరిగణలోకి తీసుకుంటే ఎంఎన్ శ్రీనివాస్ చెప్పింది ఏంటంటే పంచవర్ష ప్రణాళికలు సరిగ్గా అమలు చేయడం, తర్వాత వయోజన
ఓటు హక్కు వ్యవస్థ అంటే కులాలకు మతాలకు సంబంధం లేకుండా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ ఓటు హక్కును కల్పించడం ఆల్రెడీ మనం కల్పిస్తున్నాము. అలాగే సంక్షేమ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయడం వల్ల ఈ కుల వ్యవస్థని కాదు కానీ కుల తత్వాన్ని నిర్మూలించవచ్చు అనేటువంటి అభిప్రాయం తీసుకొచ్చాడు. అలాగే గరియే గారు కులాంతర వివాహాలు, కో ఎడ్యుకేషన్ అనేటువంటి 2 ఆయుధాల ద్వారా ఈ కులతత్వాన్ని నిర్మూలించవచ్చు అనేటువంటి అభిప్రాయం తీసుకొని వచ్చిండు. సమాజంలో ఇంతవరకు పాటిస్తున్నటువంటి విలువలను తీసేసి ఆ స్థానంలో నూతన సామాజిక విలువలను ప్రవేశపెట్టడం ద్వారా కులతత్వాన్ని నిర్మూలించవచ్చని ప్రభు అనేటువంటి శాస్త్రవేత్త అభిప్రాయపడడం జరిగింది. ఐరావతి కార్వే గారు ప్రముఖ సోషియాలజిస్టు వీరేం చెప్పారంటే సామాజిక ఆర్థిక సమానత్వాన్ని అన్ని కులాలకు సమానంగా అన్ని కులాలలో కూడా సామాజిక పరమైన ఆర్థిక పరమైనటువంటి సమానత్వాన్ని కులాల మధ్య తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్గా కులతత్వం ఉండదు అని మనకి కార్వే గారు అభిప్రాయపడడం జరిగింది. అసలు కుల వ్యవస్థ అనేది అంతరించుకుంటూ పోతా ఉంది, ఇప్పుడు అంతగా లేదు అని లక్ష్మణ్ అనేటువంటి సమాజ శాస్త్రవేత్త అభిప్రాయపడడం జరిగింది. సో ఇందులో మీకు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కులతత్వం అంటే ఏంటి క్లియర్ కాన్సెప్ట్. తర్వాత ఫణిక్కర్ ఏమన్నాడు, సుశీల్ చంద్ర ఏమన్నాడు, కులతత్వంగా ఎప్పుడు మారుతుంది, రజనీష్ కొఠారి రాసినటువంటి బుక్ క్యాస్ట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్, కులతత్వం సభ్యుల్లో అంటే రోజు రోజుకి కులతత్వం పెరగడానికి కారణాలు ఏంటి, కులతత్వం మీద సొసైటీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంది, అలాగే కారం చేడు సంఘటన ఇలాంటి కొన్ని సంఘటనలు గుర్తుపెట్టుకోండి. సో అలాగే కులతత్వం వల్ల వచ్చినటువంటి క్యాస్ట్ డిజబిలిటీస్ రిమూవ్ చేయడానికి రాజ్యాంగపరంగా ఉన్నటువంటి ఆర్టికల్స్ 15, 16, 17, 23, 24, తర్వాత 1899 చట్టము, 1855 చట్టము, 1876 చట్టము, 1872 ప్రత్యేక వివాహాల చట్టము. సో ఇవన్నీ గుర్తుపెట్టుకున్నప్పుడు మీరు క్వశ్చన్ ఏ యాంగిల్ అంటే నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్ అడిగినప్పుడు పెట్టచ్చు, అలాగే అండర్స్టాండింగ్ అప్లికేషన్ ఓరియంటల్లో క్వశ్చన్ అడిగినా కానీ పెట్టేందుకు అవకాశం ఉంటుంది. కమ్యూనలిజం అనేటువంటి అంశం గురించి అధ్యయనం చేద్దాం. ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు రకరకాల కోణాల్లో అడిగేటువంటి అవకాశం ఉంటుంది. బేసిక్గా కమ్యూనలిజం అంటే ఏంటి, మదన్ కమిషన్ కమ్యూనలిజాన్ని ఎలా నిర్వచించింది, లేక మతము రాజకీయాలు కలిసినప్పుడు కమ్యూనలిజం వస్తుందని చెప్పిన కమిషన్ ఎవరు, మదన్ కమిషనా, లిబరహన్ కమిషనా, షా కమిషనా, ఉషా మొయిరా కమిషనా. సో మదన్ కమిషను మొదటిసారిగా 1970లో మహారాష్ట్ర మతాలర్ల మీద వేసినప్పుడు ఎందుకు ఈ మతాలర్లు జరుగుతున్నటువంటి దాన్ని వివరించే క్రమంలో మతానికి రాజకీయ ప్రయోజనాలు పులవడం వల్ల రాజకీయ ప్రయోజనాలు ఆశించి మతానికి ఒక ఉద్వేగ వాతావరణాన్ని, వారిలో ఒక అభద్రత భావాన్ని రెచ్చగొట్టడం, సో ఇతరుల మతాల పట్ల ద్వేషాన్ని రెచ్చగొట్టడం వల్ల మత అల్లర్లు వస్తాయి, మత ఘర్షణలు వస్తాయని మదన్ కమిషన్ అభిప్రాయపడడం జరిగింది. కాందహార్ అంటే మతం వల్ల వచ్చేటువంటి టెర్రరిజం ఇంపాక్టు, ఆ టెర్రరిజాన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు, ఈ మరి భారతదేశ చరిత్రలో ముఖ్యమైనటువంటి మత అల్లర్లు, మత సంఘర్షణలకు సంబంధం ఉన్నటువంటి ప్రాంతాలు. సింపుల్గా ఈ క్రింది వాళ్ళలో మత అల్లర్లు అధికంగా జరిగేటువంటి ప్రాంతాన్ని గుర్తించండి. మత అల్లర్లకు లేదా మత తత్వానికి కారణం కానిది ఏది, అలాగే మతతత్వం భారతదేశంలో వేళ్ళూనుకు పోవడానికి అంటే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఇంకా కమ్యూనల్ టెన్షన్స్ పెరగడానికి, కమ్యూనల్ కాన్ఫ్లిక్ట్స్ పెరగడానికి, కమ్యూనల్ వైలెన్స్ పెరగడానికి, కమ్యూనలిజం కమ్యూనలిజం నరాన్న మతం మత్తుమందుగా మారడానికి దోహదపడినటువంటి కారణాలు ఏంటి? లేకపోతే సింపుల్గా మతం మనుషులకి మత్తుమందు లాంటిది అన్నదెవరు? కార్ల్ మార్క్స్ అంటాడు మతం అనేది ఓపియం ఆఫ్ ద మాసెస్ అంటాడు. అంటే మతం మనుషుల్ని మత్తులో గురి చేసి ఉన్మాదులుగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తుంది అంటాడు. ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. కార్ల్ మార్క్స్ అంటాడు ఓపియం ఆఫ్ ది మాసెస్, మతం సమాజానికి మత్తుమందు లాంటిది అని చెప్తాడు. అలాగే క్వామి ఏక్తా దివస్ని ఎప్పుడు ఏర్పాటు చేసినారు, ఏ చారిత్రక కారణాలు దోహదపడ్డాయి, లేకపోతే సబర్మతి ఇన్సిడెంట్ మీద అడగచ్చు, గోద్రా ఇన్సిడెంట్ మీద అడగచ్చు, పోస్ట్ గోద్రా ఇన్సిడెంట్ మీద అడగచ్చు, అయోధ్య ఇన్సిడెంట్ మీద అడగచ్చు, 1984 సిక్కుల ఊచకోత మీద అడగచ్చు, షెహరాన్పూర్ అల్లర్ల మీద అడగచ్చు, ముజఫర్ నగర్ అల్లర్ల మీద అడగచ్చు, మతతత్వం అనేటువంటి భావన నుంచి ప్రశ్నలు అడగచ్చు, మతత్వానికి దోహదపడిన కారణాల నుంచి ప్రశ్నలు అడగచ్చు, ముఖ్యమైన బాగా సొసైటీ అటెన్షన్ ఎక్కువగా హింసకు ప్రేరేపించినటువంటి చాలా తీవ్రమైనటువంటి మత ఉద్రిక్తతలు, మత టెన్షన్లకు సంబంధించినవి అడగచ్చు. అలాగే మతతత్వానికి, కమ్యూనల్ వైలెన్సెస్కి ప్రోన్గా ఉన్నటువంటి
ఏరియాస్ అడగచ్చు. పాత బస్తీ అంటారు, లేకపోతే ముంబై అంటాము, లేకపోతే తర్వాత గోద్రా. సో ఇలాంటి ప్రాంతాలు ఏంటి కమ్యూనల్ టెన్షన్స్కి అంటే వరుసగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఈ లక్షణం ఏంటంటే కమ్యూనల్ టెన్షన్స్, కమ్యూనల్ ఘర్షణలు ఒక ప్రాంతంలో ఒకసారి కమ్యూనల్ ఘర్షణ జరిగిందంటే మళ్ళీ వరుసగా అదే ప్రాంతంలో జరిగేటువంటి అవకాశం ఉంటాయి. మళ్ళీ ఊరేగింపులప్పుడో, ఉత్సవాలప్పుడో, లేదా మాస్ గ్యాదరింగ్ జరిగినప్పుడు ప్రతీకారాత్మక దేశాలు అండర్ కరెంట్స్ ఉంటాయి ఈ ఘర్షణలు. ఆ అండర్ కరెంట్స్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఉత్సవాలప్పుడు బయటపడతా ఉంటాయి. సో ఈ రకంగా ప్రశ్నలు అడగచ్చు. అలాగే ఈ మత సంఘర్షణలు, మత గొడవలు, దానికి సంబంధించిన ఏర్పాటు చేసిన కమిటీల మీద ప్రశ్నలు అడగచ్చు. ఈ మత తత్వం అనేది సొసైటీ మీద ఎలాంటి ఇంపాక్ట్ని చూపెడుతుంది అడగచ్చు. అసలు మతత్వం ఎన్ని రకాలుగా ఉంటుంది, ఏ రూపాల్లో ఉంటారు అడగచ్చు. రామహోజా 3 రూపాయలు చెప్పిండు. ఓమెన్ అనే ఉమెన్ అనేటువంటి శాస్త్రవేత్త 6 రూపాల్లో ఉంటుందని చెప్పిండు. దానికి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పిండు. కాబట్టి ఇన్ని రకాలుగా మనం మతత్వాన్ని అధ్యయనం చేయాలి. వాట్ ఈజ్ కమ్యూనలిజం, ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూటింగ్ ఫర్ ద కమ్యూనలిజం, హిస్టారికల్ ఫ్యాక్టర్స్, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అండ్ ఫినాన్షియల్ ఫ్యాక్టర్స్, పొలిటికల్ ఫ్యాక్టర్స్ అండ్ వెల్ఫేర్ ఫ్యాక్టర్స్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ అండ్ ఇంపార్టెంట్ ఐ మీన్ మైల్ స్టోన్ కమ్యూనల్ అంటే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కమ్యూనల్ వైలెన్సెస్, వాటి మీద విచారణ ఏర్పాటు చేసినటువంటి సంస్థలు, విచారణ కమిషన్లు, అలాగే కమ్యూనల్ వైలెన్సెస్ని తగ్గించడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు. సో ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ టాపిక్ని చదవాల్సి ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ ఈ టాపిక్ కింద మతతత్వ దాడులు, మతతత్వము, ఉగ్రవాదము, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదివినప్పుడు మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్లో మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అని ఉంటాయి, ఉగ్రవాదుల దాడులు, అట్లాంటి టెర్రరిస్ట్ అటాక్స్, వాటి కింద కూడా మనకు కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. గోల్కొండ పేర్లు అడగచ్చు, దిల్సుఖ్ నగర్ పేర్లు అడగచ్చు, తర్వాత గోకుల్ చాట్ పేర్లు అడగచ్చు, పార్లమెంట్ మీద దాడి అడగచ్చు, ముంబై పేర్లు అడగచ్చు, ముంబై మతాలర్ల మీదనే అడగచ్చు. ఎందుకంటే ఇవి సమాజాన్ని అతలాకుతలం చేసినటువంటి ఒక పెద్ద సంఘటనలు, యూరి సంఘటన అడగచ్చు. సో కాబట్టి ఈ 4-5 కోణాల్లో మనం చదివినప్పుడు మతత్వం అనేటువంటి టాపిక్ నుంచి ఖచ్చితంగా మీరు సమాధానం ఈజీగా చేయగలుగుతారు. ఎందుకంటే మనం సాధారణ అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, రోజు అట్లా పేపర్ తిరిగేసేటువంటి వ్యక్తికి కూడా వీటి అటెన్షన్ తీసుకోగలుగుతాడు. అంటే ఇట్లాంటి విషయాలు, యూరి సంఘటన జరిగింది, చాలామందికి తెలుసు. అది కారణం ఏంటంటే అది ఒక పెద్ద ఈవెంట్, చాలామంది అటెన్షన్ని గ్రాస్ప్ చేస్తుంది మీడియా ద్వారా, పేపర్ ద్వారా, జనరల్ టీ దగ్గర డిస్కషన్స్ ద్వారా. కాబట్టి ఇక్కడ కొంచెం ఇయర్స్, కొంచెం భావనలు, ఉమెన్ క్లాసిఫికేషను, రామహుజా క్లాసిఫికేషను, ఆశ్రఫ్ స్టేట్మెంటు, బిపిన్ చంద్ర స్టేట్మెంటు, వాటి మీద వచ్చినటువంటి కమిషన్స్ ఏమున్నాయి, అసలు పోస్ట్ గోదావరిలో ఎందుకు జరిగినాయి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే మీరు ఈజీగా సులభంగా మార్కుని, 1 మార్కుని 2 మార్కులు ఈజీగా కొల్లగొట్టవచ్చు. సో ఇందులో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఒపియం ఆఫ్ ద మతం అనేది సమాజానికి మత్తుమందు లాంటిది, మనుషులకు లేదా మానవ సమూహాలకు మత్తుమందు లాంటిదని కార్ల్ మార్క్స్ చెప్పినాడు. మతం అనేది కొన్ని సందర్భాల్లో కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల మనకి రాజకీయాలు కలిసినప్పుడు, ఇతర మతాల పట్ల అభద్రతా భావం కలిగినప్పుడు, మరి ఇతర కారణాల వల్ల మనుషుల్లో మూఢాచార అంటే ఒక మతం పట్ల నమ్మకాన్ని కలిగి ఉండడం అది మతాచారం. కానీ ఆ నమ్మకాలు కలిగి ఉండి దానికి తోడు రాజకీయ ప్రయోజనాలు ఆశించి, ఆర్థిక ప్రయోజనాలు ఆశించి, ఇతర మతాల పట్ల ద్వేషాన్ని పెంచుకోవడాన్ని మనం మతతత్వం అంటాం. సింపుల్, కులము ప్లస్ రాజకీయాలు, తర్వాత ఇతర కులాల పట్ల ద్వేషాన్ని మనం కులతత్వం అని ఎలా పిలిచినామో, ఇక్కడ మతము ప్లస్ అంటే బేసిక్ ఒక మతానికి సంబంధించి ఒక మతం పట్ల విశ్వాసాలను కలిగి ఉండి, ఇతర మతాల విశ్వాసాల పట్ల ద్వేషాన్ని కలిగి ఉండి, ఇతర సంస్కృతులకు తమ సంస్కృతులకు మధ్య పరస్పర వైరుధ్యం ఉన్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గోవు విషయం తీసుకోవచ్చు. ఇలా పరస్పర వైవిధ్యాలు ఉన్నప్పుడు ఇతర మతాల పట్ల ఏహ్య భావాన్ని, వ్యతిరేకత భావాన్ని, సంఘర్షణపూరిత భావాన్ని, సో వాళ్ళు అణగదొక్కేటువంటి ప్రయత్నం, దాడులు చేసేటువంటి మనస్తత్వాన్నే మనం, ఆ విధానాన్నే మనం మతతత్వం అంటాం. నా మతం గొప్పది, నా మతమే పురాతనమైంది, ఈ దేశం అంతా నా మతానికి సంబంధించిందే. సో ఇలాంటి భావనలు మతత్వానికి దోహదపడతాయి. సింపుల్గా చెప్పాలంటే మతము ప్లస్ మత ప్రయోజనాలు, మత సభ్యుల ప్రయోజనాలు, సమాజంపై ఆ మతం పెత్తనం చేయాలనుకోవడం, ఇతర మతాల పట్ల అభద్రతా భావము, ఇతర మతాల పట్ల ఆధిపత్యాన్ని ప్రదర్శించడం, ఇతరుల విశ్వాసాల పట్ల ఏహ్య భావాన్ని, చులకన భావాన్ని కలిగి ఉండడం. సో ఇలాంటి కారణాలు మతత్వానికి దారితీస్తాయి. అలాగే మతము మరియు రిలీజియస్ ఫండమెంటలిజం అంటాం, మత ఛాందసవాదం. అంటే మత ఛాందసవాదం అంటే మూర్ఖత్వంగా నా మతమే గొప్పది, మిగతా అన్నీ కూడా వరస్ట్, ఇతర మతాలని
నీచంగా చూడడం, ఇతర మతాలని తీవ్రమైన పదజాలంతో విమర్శించడం. సో ఇలాంటి వాటిని మనం రిలీజియస్ ఫండమెంటలిజం అంటాం. సో మత ఛాందసవాదం అంటాం. ఆ మత ఛాందసవాదం వల్ల ఇతర మతాల పట్ల ద్వేషము, అలాగే ఇతర మతాల పట్ల తమ మత సభ్యుల్ని ఘర్షణపూరిత అంటే ఇతర మతాలకు తన మతాలకు మధ్య ఘర్షణ సృష్టించే వాతావరణాన్ని ఈ ఫండమెంటలిజం, రిలీజియస్ ఫండమెంటలిజం అనేది క్రియేట్ చేస్తాయి. మన ఇండియాలో చూసుకున్నట్టయితే కేవలం 2 మతాల మధ్య మాత్రమే మత ఘర్షణలు కావట్లేదు, 2 మతాల మధ్య మాత్రమే మతత్వం అంటే అవుపడట్లేదు. అంటే బేసిక్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మతతత్వాన్ని ఎక్స్ట్రీమిజం రూపంలో, దాడుల రూపంలో మతతత్వాన్ని 2 మతాలు పరస్పరం గొడవ పెట్టుకున్నప్పుడు వచ్చేటే కమ్యూనల్ కాన్ఫ్లిక్ట్స్. బేసిక్గా వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈజ్ మతము ప్లస్ మత సభ్యుల ప్రయోజనాలు, ఇతర మతాల పట్ల అభద్రతా భావము, ఇతర మతాల పట్ల ఏహభావము, ఇతర మతాలని అణిచిపెట్టాలని, వారిపైన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనేటువంటి భావంతో ఇక్కడ మతతత్వం అనేది ఉద్భవిస్తుంది. సో బేసిక్గా 2 విరుద్ధ విశ్వాసాలు ఉన్న దగ్గర ఏమవుతుంది, సంఘర్షణలు వస్తాయి. ఇప్పుడు ఒక మతం వాళ్ళు ఎక్స్ అనే దాన్ని తినాలని, మరో మతం వాళ్ళు ఎక్స్ అనే దాన్ని పవిత్రంగా ఇట్లా భావించినప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ అల్లర్లు జరుగుతూ ఉంటాయి. ఆ అల్లర్లకు రాజకీయ ప్రయోజనాలు జోడై పెద్ద ఇష్యూస్గా, కమ్యూనల్ టెన్షన్స్గా మారేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఈ క్రమంలోనే మతము ప్లస్ రాజకీయాలు కలిసే మతతత్వంగా ఉద్భవిస్తున్నవని 1970లో మహారాష్ట్రలో మత అల్లర్లపై చేసినటువంటి మదన్ కమిషన్ అభిప్రాయపడడం జరిగింది. అలాగే కేఎం అష్రఫ్ అనేటువంటి ఇస్లాం పండితుడు చెప్పినటువంటి దాని ప్రకారం ఏంటంటే, కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే మత విశ్వాసాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తుల్ని మతోన్మాదులుగా, మత తత్వాన్ని ప్రదర్శించే వారిగా మారుస్తున్నారని చెప్పేసి అష్రఫ్ గారు అభిప్రాయపడడం జరిగింది. సో ఇలా మతాన్ని మతతత్వంగా మార్చేటువంటి ప్రక్రియలో స్వార్థ రాజకీయాలు, ఆర్థికపరమైన రాజకీయ కారణాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు, సో దాంతోపాటుగా ఈ మత ఛాందసవాదం, తర్వాత ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కలగలిసి, అంటే వేరే దేశానికి సంబంధించిన వ్యక్తులు ఒక మతానికి సంబంధించిన వ్యక్తులకు ఫండింగ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సుస్థిరత దెబ్బతీసే ప్రయత్నం. సో దీనివల్ల మొత్తం మీద ఏమవుతుందంటే మతము రాజకీయాలు కలిసి మతత్వం అనేది ఏర్పడుతుంది. ఈ రకంగా ఏర్పడే మతత్వాన్ని రామ్ అహూజా గారు 3 రూపాల్లో చెప్పడం జరిగింది. మతతత్వాన్ని 3 రూపాల్లో చెప్పింది ఎవరు, 6 రూపాల్లో చెప్పింది ఎవరు? ముందుగా మతత్వాన్ని 3 రూపాల్లో చెప్పింది మనకి రామ్ అహూజా అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త. ఆయన ప్రకారం మతత్వం 1 రాజకీయపరమైనటువంటి మతత్వము, 2 ఆర్థికపరమైనటువంటి మతత్వము, 3 ప్యూర్గా మతపరమైనటువంటి కారణాల చేత వచ్చినటువంటి మతత్వం. 3 గుర్తుపెట్టుకోండి, మతపరమైన మతత్వము, రాజకీయపరమైన మతత్వము, ఆర్థికపరమైనటువంటి మతత్వం. ఈ 3 రకాలంటే రాజకీయ కారణాల కోసం ఒక మత సభ్యులు ఓటు బ్యాంకులుగా మార్చుకొని వాళ్ళలో లేనిపోని అపోహలు, ఆందోళనలు రేకెత్తించి తద్వారా మతత్వానికి పాల్పడడం. రెండోది, ఇక్కడ సమాజంలో వనరులు మాకు తొక్కేస్తున్నారు, ఒక మతం మాత్రమే లాభపడుతుంది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేది ఆర్థికపరమైన మతత్వం. 3, మా మత విశ్వాసాల్ని, మా మత నమ్మకాల్ని, మా మతాన్ని హీనంగా చూస్తున్నారు, మా సంస్కృతిని హీనంగా చూస్తున్నారు, లేకపోతే మైనారిటీల సంస్కృతికి రక్షణ లేదు, లేదా మెజారిటీల సంస్కృతి కలుషితం అవుతుంది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మతపరమైన రీజన్స్ తోటి వచ్చే మతత్వం మతపరమైన మతత్వం. సో ఇలా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రామ్ అహూజా 3 రూపాలు: రాజకీయమో పరమైన మతత్వము, ఆర్థికపరమైన మతత్వము, మతపరమైన మతత్వం. అలాగే ఈ మతతత్వాన్ని భారతదేశంలో టీకే ఊమెన్, పేరు గుర్తుపెట్టుకోండి, టీకే ఊమెన్ అనేటువంటి శాస్త్రవేత్త భారతదేశంలో 6 రూపాల్లో మతత్వం ఉండదని చెప్పేసి దానికి గల కారణాలను, దానికి ఎగ్జాంపుల్స్ని కూడా సోదాహరణంగా వివరించడం జరిగింది. 6 రూపాయలు ఏంటో మనకు చూద్దాం. ఫస్ట్ ఏంటంటే, మొదటిది విలీనీకరణ మతత్వం. విలీనీకరణ మతత్వం అంటే అసిమిలిస్టిక్ మతత్వం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పదాలు చెప్తాను మీకు నేను. హిందూయిజేషన్, ఇస్లామైజేషన్, క్రిస్టియనైజేషన్. అంటే మతం రోజు రోజుకు వ్యాప్తి చెందుకుంటూ పోతూ ఇతర మతాల వాళ్ళని తనలో విలీనం చేసుకోవడం. ఆ క్రమంలో హిందూ మతంలోకి చాలామంది గ్రీకులు వచ్చిళ్ళు, పహ్లవులు వచ్చిళ్ళు, మంగోలియన్స్ వచ్చిళ్ళు, అందరు కలిసి హిందువులుగానే మారిపోయారు. అందుకే హిందూ మతానికి విలీనీకరణ శక్తి ఎక్కువగా ఉన్నదంటారు. సంమోహన పరిచేటువంటి శక్తి, విలీనీకరణ శక్తి ఎక్కువ ఉన్నదంటారు. సరే, ఏది ఏమైనప్పటికీ హిందూయిజేషన్ కావడం లేదా క్రిస్టియనైజేషన్ కావడం అంటే మిగతా కులాలు, మిగతా తెగల్ని, అంటే ఏ మతానికి చెందినటువంటి తెగల్ని వాళ్ళ మతంలోకి మార్చుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో చాలామంది గిరిజనులు హిందువుల్లో భాగం అయిపోయారు. అందుకే గరియా గారు గిరిజనుల్ని వెనకబడ్డ హిందువులు అంటాడు.
బ్యాక్వర్డ్ హిందూస్ అనేది పిలుస్తాడు. కానీ యాక్చువల్గా అక్కడ కొన్ని బేసిస్ని మనం చూసుకున్నట్టయితే చాలా వైరుధ్యం ఉంటుంది. అంటే హిందూ సమాజంలో ఉన్నటువంటి ఆచారాలకి వాళ్ళ ఆచారాలు, కానీ వాళ్ళు హిందువులనే పరిగణించబడతారు. అంటే హిందూ మతం అనేది వాళ్ళని తనలో విలీనం చేసుకుంది. సో ఇలా విలీనీకరణ మతత్వం అనేది హిందూయిజంలో అవపడుతుంది. క్రిస్టియన్ అంటే హిందూయిజేషన్, క్రిస్టియనైజేషన్, ఇస్లామైజేషన్, దీన్ని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. రెండోది సంక్షేమపూరిత మతత్వం, దాన్ని వెల్ఫేరిస్టిక్ కమ్యూనలిజం అంటాం. మత సభ్యులకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హిందూ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, క్రిస్టియన్ ఆర్గనైజేషన్ ఉన్నాయి, ఇస్లాం ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మనం ఇంతకుముందు చూసినప్పుడు ఈ విలీనీకరణ మతత్వంలో కానీ అంటే ఏ మతానికి చెందిన వారిని తనలో విలీనం చేసుకోవడం, తర్వాత రెండోది వచ్చేసి సంక్షేమపరమైన మతత్వంలో కానీ, ఈ రెండిట్లో కూడా పాత మత విశ్వాసాలని కాపాడుకుంటూ పెంచుకుంటూ పోతున్నారు మతాన్ని. కానీ ఇక్కడ మాత్రం పురోగమన, మూడో రకమైనటువంటి పురోగమన మతత్వంలో ఏంటంటే వాళ్ళు పాత విలువలు పాటించడం, కొత్త విలువల్ని పాటించడం, కొత్త జీవన విధానాన్ని పాటించడం, నూతన మతాల్ని పాటించడం. పాతయని సరికాదు, ఇప్పుడు మన పురోగమనం చెందాలి, కొత్త విధానంలో జీవించాలి, కొత్త విశ్వాసాలను కలిగి ఉండాలనేటువంటిది పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళడాన్ని పురోగమన మతత్వం అంటే న్యూ వాల్యూస్ని క్రియేట్ చేసి ఒక మతాన్ని అంటే పురోగమన దిశగా తీసుకెళ్లేటువంటి విధానాన్ని పురోగమన మతత్వంగా చెప్పుకుంటాం. అలాగే ఈ మూడు విలీనీకరణ మతత్వం, సంక్షేమపూరిత మతత్వం, పురోగమన మతత్వం, ఈ మూడు కూడా సమాజానికి హాని చేయనటువంటివి, హింస లేనటువంటివి. కానీ ఇప్పుడు చెప్పబోయే మూడు, అదొకటి వైరుధ్యపూరిత మతత్వము, ప్రత్యేకవాద మతత్వము. ఇవేంటంటే ఇవి సమాజంలో ఒక ఘర్షణపూరితమైనటువంటి వైఖరిని, సామాజిక సంఘర్షణలకి దారితీసేటువంటి వైఖరిని. సెషనిజం ఇప్పుడు మనకు చూసినట్టయితే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటిది, బోడో కర్బీ అంగ్లాంగ్ డిమాండు, నాగా డిమాండు, త్రిపుర టైగర్స్ డిమాండు, గారోలాండ్ డిమాండ్, ఇవన్నీ ఏంటంటే ఎక్స్ట్రీమిజంని బేస్ చేసుకొని, తర్వాత మేము మొత్తం పూర్తిగా మా మతం వేరు, మా జీవన విధానం వేరు, మా సంస్కృతి వేరు, మీ భారతదేశంలో ఎందుకు కలిసి ఉంటాం, మీ వేర్పాటువాదాన్ని ప్రోత్సహించేటువంటి దాన్ని మన వేర్పాటువాద మతత్వం. దీనివల్ల సమాజంలో విపరీతమైనటువంటి హింస మనకి కలుగుతూ ఉంటుంది. దాంతోపాటు ఈ వైరుధ్యపూరిత మతత్వం. సో వైరుధ్యపూరిత మతత్వం వల్ల ఏంటంటే ఒక మతానికి సంబంధించిన వ్యక్తుల మీద ఘర్షణలు జరిపేటువంటి కథ, లేకపోతే వాళ్ళ మీద దాడులు చేసేటువంటి కథ. సో కాబట్టి ఈ మూడు రకాల మతత్వాలకు సంబంధించి మనకి సమాజంలో అత్యధికంగా అల్లర్లు, హింస చెలరేగేటువంటి అవకాశం మనకి క్లియర్గా అవపడుతుంది. సో ఇలా సమాజంలో ఈ ఉమెన్ చెప్పినట్టుగా 6 రకాలు, అలాగే రామహుజా చెప్పినట్టుగా 3 రకాల మతత్వము మనకు తీసుకున్నప్పుడు, ఎందుకు ఈ మతత్వం ఇలా మనకి భారతదేశంలో వచ్చిందన్నప్పుడు దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటేంటంటే భారతదేశం మనం చెప్పినాము మతాల ప్రయోగశాల అని చెప్పినాం, ల్యాబ్ ఆఫ్ రిలీజియన్స్. రెండవది ఇది జాతుల ప్రదర్శనశాల అని చెప్పినాం. ఇక్కడ తీవ్రమైనటువంటి వైవిధ్యాలు ఉన్నాయి, దానికి చారిత్రక కారణాలు ఉన్నాయి. రకరకాల మతస్థులు ఇక్కడ వచ్చి స్థిరపడినారు. ముందుగా ఇక్కడ ఉన్నటువంటి హిందువులు, ద్రవిడియన్స్, ఆరియన్స్, హిందూ మతం పాటించే ఆరియన్స్, తర్వాత గ్రీకులు, పహ్లవులు లాంటి వాళ్ళు ఇండియనైజ్ అయిపోయి హిందూ మతంలోనే కలిసిపోయినారు. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి అరబ్బులు తమ ప్రత్యేక సంస్కృతిని నిలుపుకుంటూ ఇక్కడ ఇస్లాంని, అరబ్బు సాంప్రదాయాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోయినారు. దాని తర్వాత క్రిస్టియానిటీ వచ్చిన తర్వాత క్రిస్టియనైజేషన్ జరిగింది భారతదేశంలో. అంటరాని వారుగా, కుల వివక్షతకు గురైనటువంటి వాళ్ళందరూ కూడా క్రిస్టియానిటీ వైపు, క్రిస్టియన్ ఆదర్శాల వైపు మొగ్గు చూపడం జరిగింది. దాంతోపాటు జైన మతం, బౌద్ధ మతం పురాతన కాలం నుంచే ఉంది. అలాగే ఇస్లాం దాడులకు భయపడి జొరాస్ట్రియన్స్ మన భారతదేశంలోకి తరలి వచ్చి పార్సీలు అని అంటాం వాళ్ళని, ఇక్కడ కూడా స్థిరపడడం జరిగింది. అంటే ఈ కారణాల వల్ల భారతదేశం రకరకాల మతాలు, రకరకాల విశ్వాసాలు, వారికి సంబంధించినటువంటి ప్రత్యేకతలతో కూడి ఒక మతపరమైన వైవిధ్యాన్ని కలిగి ఉన్నది. సో దీంతో పాటుగా ఈ వైవిధ్యం ఉండడం వల్ల, ఈ వైవిధ్యంతో పాటుగా కొన్ని చారిత్రక కారణాలు భారతదేశంలో మతత్వానికి తీవ్రంగా దోహదపడినాయి. అంటే ఈ మన ఎక్కడ చూసినా దేవాలయాలపై దాడులని, మసీదులపై దాడులని, గజ్నీ మొహమ్మద్ దండయాత్రలని, గోరీ మొహమ్మద్ దండయాత్రలని, మహమ్మద్ అలీ జిన్నా అని, అంటే ఇవన్నీ ఇంజెక్ట్ చేసుకుంటూ పోయినారు. అంటే బ్రిటిష్ పాలన, పాలించు, హిస్టారికల్ రీజన్స్, సో తర్వాత ఎకనమిక్ రీజన్స్, సైకలాజికల్ రీజన్స్, తర్వాత మతపరమైన సంస్థల ఏర్పాటు, వృద్ధి. సో ఇవన్నీ కూడా భారతదేశంలో మనోవైజ్ఞానిక కారణాలు, ఇతర మతాల పట్ల అభద్రతా భావం, ఇవన్నీ కూడా మనకి మతత్వం సమాజంలో పెరగడానికి